సో ఏంది మళ్ళీ ఎందుకు ప్రభుత్వానికి అల్టిమేటం? మనం మొన్న చెప్పినప్పుడు 3-man కమిటీని వేసింది ప్రభుత్వం, వేసింది ఆఫీసర్స్ కమిటీని వేసింది. దాదాపు పిలిచి మాట్లాడి ఆఫీసర్స్ అన్ని సమస్యల గురించి మాట్లాడారు. చర్చించిన తర్వాత మళ్ళీ కేబినెట్ లో పెట్టేసి దాదాపు 13-16 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినామని మనం చూసినాం. ఉప ముఖ్యమంత్రి గారే మనకు చెప్పిన సందర్భం చూసినాం. ఒక డిఏ ఇచ్చింది, ఇంప్లిమెంట్ అయింది. ఒక డిఏ ఇచ్చిండ్రు, ఆల్రెడీ తీసుకుంటున్నాం. ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పారు. కానీ 6 నెలల తర్వాత ఇస్తాను మేము ఇప్పుడే జీవో ఇచ్చి 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అది కూడా మా హెల్త్ ఒక డిఏకి సంబంధించిన డబ్బులు పడ్డాయో పడుతున్నాయో మీకు? పడ్డాయి. డిఏ ఇంప్లిమెంట్ 6 నెలల తర్వాత పడే డిఏది ఇప్పుడే ఉత్తర్వులు ఇమ్మని చెప్పారు. చెప్పాము, అప్పుడు చెప్పాము. కాకపోతే అది ఇయ్యలేదు. హెల్త్ కార్డు విషయంలో ఈహెచ్ఎస్ ను కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాం. మరి పాత జీవో ఉండే కదా అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం, జీవో 186, దాన్ని కంటిన్యూ చేస్తాం, మాట్లాడతామని చెప్పిన సందర్భం. అయితే నెలకు 700 కోట్లు కొడతామని చెప్పారు. 2 నెలలు అవుతున్నాయి. 2 నెలల వాస్తవానికి ఒక నెలలో, పోయిన నెలలో ఏం చేశారు, 183 కోట్లు కొట్టిరు. మొత్తం ఎంత ఉన్నాయి? మొత్తం ఎంత బకాయిలు ఉన్నాయి ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్? చెప్పాలంటే 11,000 కోట్లు. 11,000 కోట్లు అంటే నెలకి 700 కోట్ల చొప్పున కట్టుకుంటూ పోయినా దాదాపు 700 ఇంటూ 14 నెలలు అవుతుంది. 14 నెలలు అవుతుంది. మళ్ళా కొత్తగా రిటైర్మెంట్లు అయితే మళ్ళా బకాయిలు పడుతుంది. ఓకే, యాక్చువల్ గా మనకు పెంచుతామని చెప్పారు. 700 కోట్లు అయితే ఇప్పుడు కొడతామని చెప్పారు. పోయిన నెలలో 183 కోట్లు కొట్టిండ్రు. తర్వాత 2 నెలలు తీసుకుంటే 1,400 కోట్లు కొట్టాలి మొత్తానికి. కొట్టక ఒక 183 కోట్లు కొట్టిండ్రు. మిగతా దాదాపు 1,200 కోట్లు ఇంకా కొట్టలేని పరిస్థితి. మరి మనం సుల్తానయ్య గారు, సందీప్ కుమార్ సుల్తానయ్య గారు మేము అడిగినప్పుడు మన పిఆర్టీగా అప్పుడైతే మెడికల్ బిల్స్ కొట్టాం, తర్వాత జీపీఎఫ్ కొడతామని చెప్పారు. నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. లాస్ట్ కి వచ్చింది ఇంకా 4-5 రోజులు అయితే మళ్ళీ ఒక నెల వస్తుంది, మళ్ళీ జీతాలు వస్తాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన ఉద్యోగులు కూడా రోజు ఫోన్ చేసి ఇబ్బంది చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా మంది మా పరిస్థితి అయితే 2 సంవత్సరాలు రాలేదు అని. సాలరీ రిలేటెడ్ బిల్స్, జీపీఎఫ్ అయితే మా అమౌంట్, మా అకౌంట్ ఉన్న అమౌంట్, మా అమౌంట్ కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉండడం చాలా బాధగా ఉంది. కింద ఉద్యోగులలో చాలా ఒక రకమైన భావన. అయితే జేఏసీ ఏం మాట్లాడతలేరు. జూన్ 9th రోజు వాటికనే విరమించారని చెప్పి మా మీద ఒత్తిడి ఇవ్వడం వల్ల ఇలా జేఏసీ సమావేశంలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆగస్టు 15th లోపల మీరు మొన్న మాకు ఇచ్చిన వాగ్దానంలో కేబినెట్ లో ఆమోదించిన 15 వరకు అది క్లియర్ చేయండి. తర్వాత సెప్టెంబర్ వరకు మళ్ళీ మా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. కాబట్టి సెప్టెంబర్ 1st మొదటి తారీఖు వరకు అన్ని సమస్యలు కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో మీ కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్ళీ పిఆర్సీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు దాటిపోయింది. 5 డిఏలు అట్టే ఉన్నాయి. ఒక డిఏ ఇచ్చి మర్చిపోండి లేండి. ఇక పిఆర్సీ గురించి ఇచ్చేటట్టు డిఏలే ఇచ్చినట్లేదు గవర్నమెంట్. సరే మీరు అడుగుతారు కానీ పిఆర్సీ ఇవ్వాలి, నేను కాదనట్లేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేదు, ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఆపుకొని ఇవ్వాలి భరత్ గారు. ఏది ఉత్తి పుణ్యానికి ఇస్తలేరు కదా, ఏదైనా ఆపుకొని ఇవ్వాలి. పిఆర్సీ కాదు ఇప్పుడు డిఏలు మళ్ళా ఇవ్వాల్సిందే. ఇయ్యము అన్న ప్రసక్తే లేదు. ఇప్పుడు డిఏలు ఎన్ని 5 6 ఇప్పుడు మళ్ళా 5 అయినాయా? 5 అయినాయి. మళ్ళీ 5 అయినాయి. ఓకే, సో శ్రీపాల్ రెడ్డి గారు సార్